సంక్రాంతి సందర్భంగా చాలా ఫిలిమ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అలానే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాస్లో ఏది బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎందుకు? ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఉన్న గ్రేస్ వల్ల. సో ఫ్యాన్స్ ఇంకా కట్అవుట్ పెట్టారు, అది మొత్తం చేస్తున్నారు కాబట్టి సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయి. సో దాని ప్రకారం నేను హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డైరెక్టర్ బాబీ కొల్లి గారు డాకు మహారాజ్లో మనకి బాలకృష్ణ గారిని చాలా కొత్తగా చూపించబోతున్నాము అని చెప్పేసి అయితే అంటున్నారు. అవును. మరి ఆ ఫిలిం గురించి ఏం చెప్తారు? అది కూడా హిట్ అయితే అవ్వచ్చు. అది కూడా హిట్ అయితే నాకు ఇంకా చాలా హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది, లైక్ వెంకటేష్ గారు సైలెంట్గా వచ్చేసి హిట్ కొట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి. దాని గురించి ఏం చెప్తారు? అంటే 3 కలిసి హిట్ కొడితే మొత్తం బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో 3 హీరోస్ మంచిగానే యాక్ట్ చేస్తున్నారు, మంచిగానే ఉన్నాయి. మొత్తం సాంగ్స్, యాక్టింగ్ కానీ మొత్తం బాగుంది కాబట్టి ఈ పండగకు వచ్చే 3 మూవీస్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు పుష్పతో కంపేర్ చేసుకుంటే పుష్ప చేసిన రికార్డ్ని గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? పుష్ప రికార్డ్ బ్రేక్ చేసి అనుకోవట్లేదు, ఒకవేళ చేసినా పర్లేదు. సో ఇప్పుడు 2025లో Jan 10th అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం పక్కా అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరుగుతుందా లేదా? జరగదు. ఎందుకు? ఎందుకంటే ఆయన వల్ల ప్రాణం పోలేదు. ఎందుకంటే ఆయన వచ్చింది 9:30కి, సో అది జరిగిందేమో 9:16కి. టొకిస్లాట అయినందుకు అది జరిగింది తప్ప అల్లు అర్జున్ రావడం వల్ల కాదు. సో ఆయన మీద పగబట్టి ఆయనను అరెస్ట్ చేయాలి అని పగడ్బందీ చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి. సో అలా ఆయన అరెస్ట్ చేస్తే ఆయన చేయలేరు అలా. సో ఇప్పుడు సంక్రాంతికి అయితే 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్న టైంలోనే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఏదైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటే, ఒకవేళ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతే ఈ మిగిలిన 3 బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అని మీరు అనుకుంటున్నారా? అవుతాయి. అది అయినా అవ్వకున్నా ఈ మాత్రం అవుతాయి. సో బాగున్నాయి కాబట్టి అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫిలిం కూడా రిలీజ్ అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.